తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆయన స్కామర్ అని మీరు అంటున్నప్పుడు అంటే మీ కేసు వరకు ఓకే. మీ కేసు కాకుండా ఏదన్నా ఆయన స్కామర్ అది అనడానికి అది వేరే కూడా ఆధారాలు ఉంది. ఏమైనా ఉన్నాయా? అది కూడా ఉంది. అది కూడా ఉంది. अस्सलाम वालेकुम यार, खैरियत? मैं कुकटपल्ली में कोर्ट में हूँ, जरा बाहर निकल के फोन करता हूँ, ठीक है ना? बेटा अल्लाह हाफिज़। मैं करता हूँ आपको फोन. ఆయనేనది? అవును. సో సో కోర్ట్ అంటే ఏంటి? లాట్ ఓకే. ఆఫ్ నేను కేసెస్ కోర్ట్‌లో జరుగుతాయి. ఉన్నాను. అవును. మళ్ళీ చేస్తాను అన్నారు. లాట్ ఆఫ్ కేస్ జరుగుతుంది దాని ఆయన మీద. మీద అనేది. ఓకే. సో వాళ్ళు ట్రైన్డ్, యూ కెన్ సే ట్రైన్డ్ స్కామర్, యూ కెన్ సే. హీ నోస్ హౌ టు ఎస్కేప్. హ్మ్. దట్స్ వై హీ ఈస్ కూల్. వై ఐఎమ్ స్పీచ్లెస్ బ్రో. జస్ట్ ఐఎమ్ మేకింగ్ వీడియో, పీపుల్ ఆర్ థింకింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. బట్ ఐ హ్యావ్ నాకు ఒక హోప్ ఉంది. ఐ హ్యావ్ హోప్. ఏంటంటే మేబీ హ్మ్. మేబీ సమ్‌టైమ్స్ పీపుల్ హూ ఆర్ వాచింగ్, మేబీ పీపుల్ విల్ సీ, పీపుల్ విల్ లైక్ దిస్ ఈస్ రాంగ్. వాటెవర్ హ్యాపెండ్ టు యావర్, ఇట్స్ రాంగ్. అంటే మీరు నేను నార్మల్‌గా అడుగుతున్నాను. ఇప్పుడు 23 లాక్స్ ఇస్తే 40 లాక్స్ ఇన్ ఆ! రిటర్న్ ఇస్తానన్నప్పుడు అవును. కొంచెం ఆఫర్ టెంప్టింగ్‌గా ఉంది కాబట్టి ఇది ఒకవేళ ఏమన్నా స్కామ్ అయ్యి ఉంటదేమో అని ఎప్పుడు ఆ టైంలో ఏమైనా సెన్స్ అవ్వలేదా కొంచెం కూడా? బ్రో ఒకవేళ సెన్స్ అయితే హ్మ్. హ్మ్. ఇచ్చేవాడిని ముందు కాదంటున్నారు. ముందు హ్మ్. ఓన్లీ ఐ వుడ్ హావ్ గివెన్. యూ కాంట్ బ్రో. నిజం చెప్పాలంటే వై హావ్ గివెన్ టు దిస్ పర్సన్? అది క్లోజ్ అది రిలేటివ్. యాహ్! మీ రిలేటివ్. అమ్మాయి ఉంది హ్మ్. అని హ్మ్. హ్మ్. ఇచ్చాను. హ్మ్. సో ఈలాగా ఐఎమ్ ఎ సెలబ్రిటీ నౌ. హ్మ్. సో యూ నో హౌ ఆఫర్ కమ్స్. హ్మ్. హ్మ్. మేబీ ఐ వుడ్ హావ్ గివెన్ టు అదర్ పీపుల్ సో ఆల్సో. ఆల్‌మోస్ట్ 9 మంత్స్ నుంచి మీకు అవును. డబ్బులు ఎప్పుడైతే అవును. రావు అని అవును. తెలిసిందో అప్పటి అవును. నుంచి మీరు ఫోకస్ చేయట్లేదని చెప్పారు. అవును. కెరియర్ మీద. అవును. హౌ ఎక్కడికి కెన్ ఐ వెళ్ళట్లేదు. ఫోకస్ బ్రో? హ్మ్. హ్మ్. మొత్తం నా బ్యాంక్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది అక్కడ. హ్మ్. హ్మ్. నేను రోడ్ మీద ఉన్నాను. జీరోకొచ్చేసారు మళ్ళీ. ఆ! జీరోకి వచ్చాను. హ్మ్. హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కరియర్? యూ టెల్ మీ. హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కరియర్? హ్మ్. హ్మ్. ఫస్ట్ అది క్లియర్ అయితే యూ విల్ బి మైండ్ ఫ్రీ. దెన్ యూ కరెక్ట్. కెన్ గో అండ్ ఫోకస్ ఇన్ యువర్ కరియర్. హ్మ్. మళ్ళీ నేను ఒకవేళ నా కరియర్‌లో ఫోకస్ చేసి ఐ ఎర్న్ మనీ, మళ్ళీ సంబడి ట్రాప్ మీ అగైన్, అది కూడా పోయింది. దెన్ హ్మ్. మళ్ళీ ఫోకస్. సో ఫర్ వాట్ రీజన్ ఐ యామ్ ఎర్నింగ్ మనీ? ఇవ్వడానికి కోసమే. అంటే 'బిగ్ బాస్' అనేది ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాగా లైఫ్ టైమ్‌లో ఒక్కసారి వచ్చే ఛాన్స్. అవును. సో ఆ ఛాన్స్‌లో వచ్చి కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒకసారి అవును. ఎవరో ఎత్తుకెళ్ళిపోతే అవును. లైఫ్‌లో సంపాదించిందల్లా పోయినట్టే. ఆ కరెక్ట్. మంచి కరెక్ట్. కరెక్ట్. హ్మ్. కరెక్ట్ హ్మ్. బ్రో. కరెక్ట్ బ్రో. యాహ్! సో నాకు మీ బ్యాటిల్ అంతా చూస్తుంటే ఐ మీన్ మీరు ఛానెల్స్ తిరుగుతూ, ఒంటరిగా ఆ! తిరుగుతూ ఇదంతా అవును. చేస్తున్నారు. అవును. జస్ట్ అడుగుతున్నాను. అంటే నాకు నార్మల్‌గా అడుగుతున్నాను. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు 'శివాజీ' గారిని మీరు అన్న అని పిలిచారు. ఆయన కూడా మిమ్మల్ని సొంత తమ్ముడిలా ఫీల్ అయ్యారు. హుహు. సో బయటకొచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళ దగ్గరికి ఏమన్నా 'శివాజీ' గారిని గాని ఎవరన్నా వాళ్ళ నేను హెల్ప్ శివాజీ అన్న తీసుకోవడానికి ఏమైనా ట్రై చేసారా? అవును. శివాజీ అన్న దగ్గర వెళ్ళాను. హ్మ్. శివాజీ అన్న సెడ్ దట్ యూ ఫైల్ ఎ కంప్లెయింట్ ఆర్ హ్మ్. వెయిట్ ఫర్ దట్ పర్సన్. అది చెప్పారు. సో సీ, అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. దే హ్మ్. ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్. అది నా పర్సనల్ ఇష్యూ. నేను చూసుకోవాలి. ఐ కాంట్ ఫోర్స్ దెమ్. హ్మ్. ఒకవేళ వారు హెల్ప్ చేయడానికి వస్తే హ్మ్. దెన్ ఓకే. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. ఐ కెన్ ఆస్క్ దెమ్. హ్మ్. అన్న నాకు సజెషన్ ఇచ్చారు. హ్మ్. కరెక్ట్. కానీ ఆ సజెషన్‌లో అది కూడా డబ్బు అయ్ కావాలి గదా! హ్మ్. ఐ కాంట్ గో అండ్ ఆస్క్ శివాజీ అన్న. ఓకే. కరెక్ట్. మేబీ ఐ కెన్ ఆస్క్, హి కెన్ గివ్ మీ. బట్ హ్మ్. ఐ యామ్ నాట్ దట్ పర్సన్. ఐ యామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అంతే. సో, ఇందాక నుంచి ఆ మాట అంటున్నారు కదా! అంటే చాలా ఛానెల్స్‌లో కూడా లైక్ ఇప్పుడు మీకిది హనీ ట్రాప్‌లా అనిపిస్తుంది హ్మ్. అని అంటున్నారు. అవును. సో, అసల అది అలా టర్న్ అవ్వడానికి కొంచెం మేము అడగాలనుకుంటున్నాం అసల. అవును. అవును. ఎలా మొదలైంది మీ ఇద్దరి మధ్య అది అది ఈవెన్ ఒక లవ్ స్టోరీ అనొచ్చా దాన్ని మీ ఇద్దరి కాదు. మధ్య? కాదు. ఇట్స్ హ్మ్. నాట్ ఎ హ్మ్. లవ్ స్టోరీ యాక్చువల్లీ. దట్ గర్ల్ వాచ్డ్ మీ ఇన్ 'బిగ్ బాస్.' హ్మ్. సో, అమ్మాయి చూసారు. నా 'బిగ్ బాస్' నాకు 'బిగ్ జర్నీ అంతా. బాస్‌లో' నా హ్మ్. 'బిగ్ బాస్' జర్నీ చూసారు. సో, ఆ తర్వాత దే ఇన్వైటెడ్ మీ ఫర్ అ ఫంక్షన్. నార్మల్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఇన్వైట్ చేశారు. హ్మ్. సో, ఆ తర్వాత ఐ సెడ్ టు మై బ్రదర్, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. బట్ దే ఫోర్స్డ్ మీ. దే టుక్ మీ. షార్ట్‌లో హ్మ్. నేను హ్మ్. చెప్తా. హ్మ్.
సో షీ టుక్ మై నంబర్, దెన్ అది షీ టెక్స్టెడ్ మీ. సో అలాగా కొంచెం జరిగింది. సో మై బ్రదర్స్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ, మా గ్రాండ్ మదర్, సో నా గ్రాండ్ మదర్ హెల్త్ బాగాలేదు. సో అరే నీ యాక్చువల్లీ యువర్ యాక్చువల్లీ వాట్ యూ థింక్ ఆర్ గ్రాండ్ ఫాదర్ హెల్త్, సో గ్రాండ్ మదర్ హెల్త్ ఈస్ నాట్ గుడ్. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇట్ విల్ బి, అవును ఇట్ విల్ బి గుడ్ అని అలాగా. సో ఐ సెడ్ ఓకే, మై ఫ్యామిలీ ప్రెషర్, దే పుట్ మీ ప్రెషర్ దట్ అది మ్యారేజ్ చేసుకోవాలి అని. సో ఐ సెడ్ ఐఎమ్ నాట్ రెడీ రైట్ నౌ. సో దే సెడ్ ఇప్పుడు జస్ట్ ఎంగేజ్మెంట్ కదా, దిస్ మీరు చేసుకోవచ్చు కదా, సో తర్వాత వీకెండ్ చూసుకుందాం. సో ఐ సెడ్ సి ఫర్ దాట్ ఆల్సో ఐ నీడ్ సమ్ టైమ్. సో వాళ్ళు లైక్ ఆపోజిషన్ మీన్స్ మై ఫాదర్ ఇన్ లో, దేవర్ లైక్ టుడే చేద్దామా, రేపు చేద్దామా, ఎల్లుండి చేద్దామా అలాగా చెప్తున్నారు. సో ఐ సెడ్ నో భయ్యా, నాకు అన్నయ్య ఐ నీడ్ సమ్ హెల్ప్, ఐ నీడ్ సమ్ టైం. సో దే ఫోర్స్ మీ, ఒకవేళ మీరు ఇది చేయకపోతే నేను వేరే విషయంలో నేను ఐ వోంట్ స్టాండ్ విత్ యూ అలాగా. ఓకే మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఐ వోంట్ డూ. సో నేను చెప్పాను ఓకే భయ్యా, యు ఆర్ దే అన్న, ఐల్ డూ. సో అది జరిగింది. దెన్ ఐ సెడ్ బట్ ఐ నీడ్ 2 years టైం అని. సో కొంచెం లాగ్ అయింది. తర్వాత నా మరి కొంచెం లాగ్ అయింది, కొంచెం 4-5 months 6 months 7 months అలాగా. సో మధ్యలో లైక్ జనవరిలో అది ఎంగేజ్మెంట్ జరిగింది. జూన్లో మేలో హీ ఆస్క్డ్ మీ మనీ. సో ఐ వాస్ నాట్ రెస్పాండింగ్, హీ ఫోర్స్ మై బ్రదర్. సో అలాగా మళ్ళీ ఫోర్స్ చేసి దెన్ మై బ్రదర్ సెడ్ హీ వోంట్ చీట్ యూ రే, హీ వోంట్ చీట్ యూ బికాస్ యూ ఆర్ గెటింగ్ మ్యారీడ్ టు హిస్ డాటర్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫాదర్ ఇన్ లో. సో ఆయన ఇంకొకటి మన రిలేటివ్స్ ఉన్నారు, సో మనకి చాలా ట్రస్ట్ ఉంది. సో హీ వోంట్ చీట్ యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ అలాగా చెప్పారు. సో నేను బిగ్ బాస్ లో కూడా ఐఎమ్ లైక్ దట్ ఒబీడియంట్ పర్సన్, యూ కెన్ సే దట్ ఐ లిసన్ యువర్ మై బ్రదర్స్ ఏం చెప్తే అది వింటాను. ఈవెన్ మీ బ్రదర్స్ కి చాలా గ్రాటిట్యూడ్ ఉంది నాకు. అవును నా లైఫ్ లో ఐ మీన్ నేను బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో చేయాలి చాలా చెప్పారు మీ బ్రదర్స్ గురించి మీరు. సో బికాస్ ఆఫ్ మై బ్రదర్స్ థింగ్ నేను వాళ్ళకి 23 lakhs ఇచ్చాను. ఫస్ట్ దే ఫోర్స్ మీ 30 lakhs, కానీ నేను చెప్పాను సి ఐ కాంట్ డూ దట్. ఐ సెడ్ 23 lakhs ఐ విల్ బి డూయింగ్ RTGS నేను చేశాను. సో 45 daysలో ఇస్తా, 15 days 45 days ఇది కంటిన్యూ. దెన్ he blocked me from everywhere. So what it is, what should I think about, or means after seeing or after realizing all this story. సో మీరు మీ బ్రదర్స్ గురించి అంత ఆలోచించి చేసినా కూడా ఈవెన్ పెళ్లి విషయంలో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేశారు. అవును ఈవెన్ మనీ ఇచ్చే విషయంలో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేశారు. అవును మీరేమో మీ బ్రదర్స్ గురించి చాలా ఆలోచించారు. అవును. సో బట్ ఇన్ రిటర్న్ నాకు వాట్ హ్యాపెన్ టు మీ మీరు చూడండి,